కూడా చర్చించాలి. రైట్, థ్యాంక్ యూ శ్రీహరి. సో మొత్తంగా మరి అసెంబ్లీకి రేపటి నుంచి అటెండ్ అవుతుందా లేదా వైసీపీ అనేది ఇంకా వ్యూహాత్మకంగా కనిపిస్తుంది. ఏం జరుగుతుందో ప్రస్తుతం డిబేట్ కంటిన్యూ చేద్దాం. డిబేట్లో మనతో పాటు జాయిన్ అవుతున్నారు మొహమ్మద్ నజీర్ గారు, గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే మనకి జూమ్లో అందుబాటులోకి వచ్చారు. ముప్పు అంకమరావు గారు అనలిస్ట్ మనకి జూమ్లో అందుబాటులోకి వచ్చారు. నమస్తే నజీర్ గారు. నమస్తే అంకమరావు గారు. వెల్కమ్ టు ది డిబేట్ సార్. ఎస్ నజీర్ గారు, ఏంటి ఎలా అనిపిస్తుంది ఈరోజు ఏపీ అసెంబ్లీ జరిగిన తీరు చూస్తుంటే? మీకు 11 మంది 11వ తారీఖు 11 నిమిషాలను ఆల్రెడీ అయ్యన్న పాత్రుడు గారు చెప్పడం మనం చూస్తాం. సో అదే అలాగే కనిపిస్తుందా? అసలు వైసీపీ వ్యూహం మీకు ఎలా అనిపించింది? అందరికి నమస్కారం. ముందుగా ప్యానెల్లో ఉన్నటువంటి అంకమరావు గారికి అలాగే ప్రైమ్ 9 ప్రేక్షకులకు అందరికి కూడా నమస్కారం. నమస్తే, చెప్పండి. ముఖ్యంగా ఈరోజు శాసనసభ సమావేశాలు మొదటి రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తమ శాసనసభ్యులు శాసన మండలి సభ్యులతో కలిసి గవర్నర్ గారి ప్రసంగం మొదలయ్యే టైంకి వచ్చినటువంటి పరిస్థితులు. వచ్చిన తర్వాత వచ్చినటువంటి 11 నిమిషాలు మాత్రమే పోడియం దగ్గరికి అందరు చేరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళకు కావలసినటువంటి రీతిలో వాళ్ళు బిహేవ్ చేస్తూ అనేక స్లోగన్స్ ని వాడుతూ ఈరోజు 11 నిమిషాలు మాత్రమే ఉన్నటువంటి పరిస్థితులు. ఇది ఒక వ్యూహం కూడా కాదు. అది నిజంగా చూడాలంటే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేటువంటి విధంగా ఈరోజు వారి ప్రవర్తించినటువంటి తీరు కనిపిస్తా ఉంది. ఎందుకంటే ప్రజలు ఎంతో నమ్మకంతో వాళ్ళకి 11 మందిని గెలిపిస్తే ఆ 11 మందితో పాటు శాసనమండలి సభ్యులు కూడా ఈరోజు ప్రజలు ఏ విధంగా ఆలోచిస్తారనేటువంటి ఇంకిత జ్ఞానం కూడా లేకుండా ఈరోజు సభలోకి వచ్చినటువంటి 11 నిమిషాల్లో సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ శాసనమండలి సభ్యులు శాసనసభ్యులు వాళ్ళు పోడియం దగ్గరే ఉన్నప్పుడు ఒక్కొక్కడిని పిలిచి వెళ్దాం పదండి అని చెప్పి వాళ్ళని బ్రతిమలాడుతున్నటువంటి పరిస్థితులు కనిపించాయి. ఎందుకంటే అక్కడ వచ్చినటువంటి శాసనసభ్యులు ఎవరికి కూడా వెంటనే వెళ్ళిపోవాలనే ఆలోచన కూడా లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు నైజాం రండి వెళ్ళిపోదామని చెప్పి ఒకసారి పెద్దిరెడ్డి గారి చేత, ఒకసారి మన బొత్స సత్యనారాయణ గారి చేత, అలా ఒక్కొక్కసారి ఒక్కొక్కరి చేత పిలిపించి 5-6 నిమిషాల తర్వాతే ఆయన మొదలు పెట్టాడు వెళ్ళిపోదామని. ఎందుకంటే ఎక్కడ కూడా ప్రతిపక్ష పార్టీ హోదా లేనటువంటి పులివెందుల శాసనసభ్యుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వాన్ని ఎదుర్కొనేటువంటి ధైర్యం, ప్రజలకు ఏ మొహం చూపించాలో అర్థం కానటువంటి పరిస్థితులు వాళ్ళ మొహాల్లో ఈరోజు కనిపించాయి. నిస్సిగ్గుగా అక్కడ ఉండలేక ప్రజల ముందుకి 5 కోట్ల మంది ప్రజలు చూస్తా ఉన్నారు. ఆంధ్ర రాష్ట్ర శాసనసభలో గవర్నర్ గారి ప్రసవం అయ్యేదాకా కూర్చునేటువంటి అర్హత లేనటువంటి వ్యక్తుల్లాగా ఈరోజు వాళ్ళు ప్రవర్తించిన తీరు చూస్తా ఉంటే చాలా జగుస్పకరంగా ఉంది, చాలా బాధేస్తా ఉంది. ఎందుకంటే ప్రజల చేత ఇచ్చినటువంటి జీతాలు తీసుకుంటా ఉన్నారు, ప్రజలకు కావాల్సినటువంటి సమస్యల మీద మాట్లాడేటువంటి అంశాలు ఉన్నాయి, వాటి మీద ఎక్కడ దృష్టి పెట్టకుండా కేవలం వచ్చి నామకే వస్తే మళ్ళీ 11 నిమిషాల్లో వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఇటువంటి చౌకబారు పార్టీ గాని ఇటువంటి పనికిమాలినటువంటి నాయకుడు ఈ రాష్ట్రంలో గతంలో కూడా ఎవరు లేరు, రాబోరు అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అంటే నజరీ గారు ఇప్పుడే కాదు, గత నుంచి కూడా కూటమి నేతలు అందరికీ చెప్తూనే ఉన్నారు, నాయకులకి కానీ అందరికీ ప్రతిపక్షం రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తుంది, ఆ ట్రాప్లో పడొద్దు, అందరూ సంయమనం పాటించండి. ఈ రోజు కూడా చాలా విషయాలపై కూటమి ఎమ్మెల్యేలకు కావచ్చు అలాగే నాయకులకు కావచ్చు చాలా గట్టిగానే సూచన ఇచ్చారని చెప్తున్నారు. అంటే ఏం చెప్పారు సార్? ముఖ్యంగా ఈరోజు జరిగినటువంటి కూటమి శాసనసభ్యులు శాసన మండలి సమావేశంలో గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, అలాగే బీజేపీ ఫ్లోర్ లీడర్ ఉన్నటువంటి రాజు గారు రాబోయేటువంటి అసెంబ్లీ సమావేశాలు కానీ ఈరోజు ఎన్డీఏ కూటమి ఏదైతే ఆనాడు ఎన్నికలకు ముందు ఏదైతే స్ఫూర్తితో పనిచేశారో అదే స్ఫూర్తితో కలిసికట్టుగా రాష్ట్రాన్ని మరొకసారి పునర్నిర్మాణం చేసేటువంటి దిశగా మన ప్రయత్నం ఉండాలనేటువంటి భావాన్ని కలిగించేటువంటి విధంగా మాట్లాడినటువంటి పరిస్థితులు. ఎందుకంటే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి విమర్శలు గాని చేస్తున్నటువంటి కుట్రలు గాని వాటి మీద ఎక్కడైతే ఇప్పుడు ఉన్నటువంటి శాసనసభ్యులు గాని శాసన మండలి సభ్యులు గాని లేకపోతే కూటమి నాయకులు గాని ప్రజల అమూల్యమైనటువంటి ప్రజలకు సేవ చేయాల్సినటువంటి సమయాన్ని వృధా చేయకూడదనేటువంటి ఆలోచనతో ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా గతంలో ఏదైతే ప్రతిపక్షంలో ఆనాడు అధికారం లేనప్పుడు
కలిసికట్టుగా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి కుట్రపూరితమైనటువంటి ఆలోచనను, జగన్మోహన్ రెడ్డి గారి అరాచకాలను ఏ విధంగా ఎండగట్టేటువంటి ప్రయత్నం చేశారో అదే స్ఫూర్తితో కలిసికట్టుగా ఈ రోజు అధికారాన్ని ప్రజల, ముఖ్యంగా రాష్ట్ర పునర్నిర్మాణం కోసం, ప్రజల శ్రేయస్సు కోసం ఉపయోగించమనేటువంటి ఆలోచనతో దిశానిర్దేశం చేయడం జరిగింది. రైట్ సార్, వస్తాను నజరీ గారు. అంకం రవి గారు వాయిస్ తీసుకుని వస్తాను. నమస్తే అంకం రవి గారు.